రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో ప్రజలు అరిగోసపడుతున్నారు. అన్ని రంగాలు వేగంగా ముందుకు పోవాల్సిన సమయంలో వెనక్కిపోతున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ తలసరి వినియోగం దారుణంగా పడిపోయింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఏటేటా పెరిగిన విద్యుత్ వినియోగం కాంగ్రెస్ 17 నెలల పాలనలో మాత్రం భారీగా తగ్గిపోతోంది. గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని పట్టణ ప్రాంతాల వరకు విద్యుత్ వినియోగం తగ్గిందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. వ్యవసాయ రంగం మొదలుకొని పారిశ్రామిక రంగం వరకు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యుత్ వినియోగం పూర్తిగా తగ్గిపోయిందని నిపుణులు చెబుతున్నారు. అప్రకటిత విద్యుత్ కోతలు, బోర్లు, బావుల్లో నీళ్లు లేకపోవటం, చిన్న మధ్య తరహా పరిశ్రమలు మూతపడటంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిపోవటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాలు రాష్ట్రానికి మంచిది కాదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఇప్పుడు విద్యుత్ వినియోగం కూడా భారీగా తగ్గిపోయింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మన రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పడిపోయింది. ఎంత ఎండ తీరుతున్నప్పటికీ కూడా విద్యుత్ వినియోగం పడిపోవడం పట్ల పలువురు విద్యుత్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా విద్యుత్ వినియోగం గ్రామాల్లో 5% పైచిలకు పెరుగుతుంది. అంతేకాకుండా నగరాలు, పట్టణాల్లో పోల్చుకుంటే 10 నుంచి 20% విద్యుత్ వినియోగం పెరుగుతుంది. కానీ ఈసారి రాష్ట్రంలో దానికి భిన్నంగా ఉంది. గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు 1000 మెగావాట్ల విద్యుత్ వినియోగం తగ్గినట్లు మనకు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఏదైతే 2014 నుండి 2023 వరకు ప్రతి సంవత్సరం కూడా విద్యుత్ వినియోగం ప్రతి సంవత్సరం పెరుగుతూ వచ్చింది. కానీ 2023 నుండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గత లాస్ట్ ఇయర్ సమ్మర్ నుంచి పోల్చుకుంటే విద్యుత్ వినియోగం పూర్తిగా తగ్గింది. ఇది అధికారిక లెక్కలే చెప్తున్నాయి. అయితే రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో కూడా విద్యుత్ వినియోగం తగ్గడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రధానంగా ఏప్రిల్, మే, జూన్ అంటే జూన్ 1 వరకు కూడా విద్యుత్ వినియోగం పీక్ డిమాండ్ ఉంటుంది. అది ప్రధానంగా హైదరాబాద్ నగరంలో మరింతగా పెరుగుతుంది. ఎందుకంటే ఎండ తీవ్రత తట్టుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా కూలర్లు, ఏసీలు వాటర్ వినియోగం పెరుగుతుంది. దానికి అనుగుణంగా విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. కానీ దానికి రివర్స్ గా హైదరాబాద్ లాంటి ప్రధాన నగరంలో కూడా విద్యుత్ వినియోగం ఏమాత్రం పెరగకపోవడం పట్ల విద్యుత్ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కానీ అనూహ్యంగా ఈ సంవత్సరం హైదరాబాద్ నగరంలో కూడా పెరగకపోవడం పట్ల కూడా ఇది ఒక అధిక చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఏం చెప్తున్నారంటే విద్యుత్ నిపుణులు పరిశ్రమల స్థాపన తగ్గడం, రియల్ ఎస్టేట్ పూర్తిగా కుదేలు కావడంతో భారీ భవనాల కట్టడాలు లేకపోవడం, విద్యుత్ డిమాండ్ తగ్గిందన్నట్టు కూడా విద్యుత్ నిపుణులు చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గడంతో అనుబంధ సంస్థలు, అనుబంధ రంగాలు అంటే ప్రధానంగా విద్యుత్ వినియోగం, రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గడంతో స్టోన్ క్రషర్ల నడపడం కావచ్చు, రెడీమేడ్ సిమెంట్ అంటే ఆర్ఎంసీ ఉంటుంది, రెడీమేడ్ సిమెంట్ సంబంధించిన సమస్యల రంగం కూడా పూర్తిగా దివాళా తీస్తాయి. దీంతో విద్యుత్ వినియోగం తగ్గిందని చెప్పేసి కూడా విద్యుత్ రంగం నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా వ్యవసాయ రంగం కూడా పూర్తిగా కుదేలవుతుంది. రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభం దిశగా ఉంది కనుక ఆ దిశగా కూడా విద్యుత్ వినియోగం తగ్గిందని అంచనాలకు విద్యుత్ నిపుణులు వచ్చారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం తగ్గిపోవటమే కాదు, మిగిలిన రంగాలన్నీ కూడా కుదేలయ్యాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటి? అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి అసమర్థత పాలనతోనే ఇవాళ రాష్ట్రం అధోగతి పాలవుతుంది. అభివృద్ధి తిరోగమన రీతిలో ఉంది తప్ప అందుకు అనుగుణంగానే ఇవాళ అభివృద్ధి ఏమాత్రం కూడా సూచిక కరెక్ట్గా లేకపోవడం, పాలన గాలికి వదిలేయడం, హైడ్రా, మూసి సుందరీకరణ, ఇటు కాళేశ్వరం జలాల వాడకపోవడం, ఇవన్నిటిని చూసినట్లయితే పూర్తిగా ఆయా రంగాల్లో పూర్తిగా కుదేలు కావడంతో ఇవాళ హైదరాబాద్ లోని అభివృద్ధి కుంటుపడిపోయింది. తద్వారా రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, భవన నిర్మాణాలు చేపట్టడం కావచ్చు, ఇతర పారిశ్రామిక వాడలు అంటే ఇండస్ట్రియల్ కారిడార్స్ నెలకొల్పడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. హైదరాబాద్ తెచ్చిన కంపెనీలు కూడా ఇతర రాష్ట్రాలకు తగ్గిపోతున్న తరుణంలోనే ఇలా ఈ రకంగా విద్యుత్ డిమాండ్ అనేది తగ్గిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా
భూగర్భ జలాలు పూర్తిగా అడిగంటిపోవడంతో వ్యవసాయ రంగం కూడా కుదేలైంది. అందుకు అనుగుణంగానే ఎన్టీడీసీ అంటే నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి సంబంధించిన ఏదైతే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించింది ఈ 4 జిల్లాలకు సంబంధించిన విద్యుత్ వినియోగం కూడా భారీగా తగ్గింది. అంటే వ్యవసాయానికి సంబంధించి బోర్లు, బావులు ఎండిపోవడంతో ఆయా జిల్లాలకు సంబంధించిన వ్యవసాయాలు పూర్తిగా తగ్గిపోవడంతో ఆ దిశగా అక్కడ ఎన్టీడీసీల పరిధిలో కూడా విద్యుత్ డిమాండ్ తగ్గింది. అంతేకాకుండా మరో పక్క ఇది అప్పటిగా ఎమర్జెన్సీ కరెంటు కోతలు కూడా మరోవైపు ఉన్నాయి. కరెంటు కోతలతో కూడా రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంతో పాటు వివిధ జిల్లాలు కామారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, ఇటు భువనగిరి జిల్లాలో కూడా కరెంటు కోతలు భారీగా ఉన్నట్టు కూడా సమాచారం ఉంటుంది. అందుకు అనుగుణంగా హైదరాబాద్ నగరంలో ప్రధానంగా ఈసీఎల్ అంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పలు ప్రాంతాల్లో కరెంటు గంటల కొద్దీ పోతుంది. ఇటు జుబ్లీహిల్స్ లోని సివిల్ నగర్ లో సైతం కరెంటు కోతలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది వినియోగదారులు ఫిర్యాదిస్తే కూడా అధికారులు కనీసం కూడా పట్టించుకోవట్లేదు. మీకు కరెంట్ వచ్చినప్పుడే వస్తుంది, మీరేది ఫిర్యాదిస్తారని చెప్పేసి ఈ సివిల్ నగర్ లోని ఒక అధికారి వినియోగదారులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మాటలు కూడా ఇవాళ కొంతమంది అధికారులు మనకు చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఇలా కరెంటు కోతలతో పాటు విద్యుత్ వినియోగం తగ్గడం అనేది రాష్ట్ర అభివృద్ధి దిరోగమనం, ఈ అభివృద్ధి పూర్తిగా కుంటిపోయిన దానికి అర్థంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో అభివృద్ధి లేదనే దానికి ఇదే పెద్ద ఉదాహరణగా 2014 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా ఎవ్రీ ఇయర్ 1,000-1,500 మెగావాట్ల విద్యుత్ వినియోగం పెరిగితే ఈ సంవత్సరం 1000 నుంచి 1,500 మెగావాట్లు తగ్గడం అనేది ఖచ్చితంగా అభివృద్ధి జరగడానికి ప్రధానంగా హైదరాబాద్ లాంటి నగరంలో కూడా ఇండస్ట్రీస్ కారిడార్లో కూడా విద్యుత్ వినియోగం తగ్గడం పట్ల చాలా మంది నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలంలో విద్యుత్ వినియోగం తగ్గడం ఏంటి, దేశంలోనే సరాసరి విద్యుత్ వినియోగం పెరిగిన రాష్ట్రంగా తెలంగాణ ఉంది. అలాంటి తెలంగాణలో విద్యుత్ వినియోగం తగ్గడం ఏంటని చెప్పేసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా చూసినట్టయితే ఇండస్ట్రీస్ కావచ్చు, ఇటు రియల్ ఎస్టేట్, అటు భవన నిర్మాణాలకు సంబంధించి అన్ని విషయాలకు కూడా పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందడంతో తద్వారా విద్యుత్ వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. అభివృద్ధి పూర్తిగా కుంటుకోవడంతో వాళ్ళ విద్యుత్ వినియోగంగా తగినట్లు మనకు అధికారిక లెక్కలే చెప్తున్నాయి. కనుక గత సంవత్సరం ఇదే రోజున 12,000 పైచిలకు విద్యుత్ మెగావాట్ల డిమాండ్ ఉంటే ఇవాళ 10,000 మెగావాట్ల 10,500 మెగావాట్ల అంటే దాదాపు 1,100 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఒక్క రోజు తగ్గింది. హైదరాబాద్ లాంటి నగరంలో గత సంవత్సరం ఏ విధంగా ఉందో ఈ సంవత్సరం కూడా అదే విధంగా విద్యుత్ వినియోగం ఉన్న పట్ల కూడా విద్యుత్ రంగ నిపుణులంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎవ్రీ సంవత్సరం పెరగాలి కానీ తగ్గడం ఏంటనేది కూడా అసలు అర్థం కాని పరిస్థితిలో ఉంది. వాళ్ళ విద్యుత్ అభివృద్ధి లేకపోవడంతో విద్యుత్ వినియోగం తగ్గినట్లు కూడా మనకు ప్రధానంగా లెక్కలు చెప్తున్నాయి. సింధురా రైట్ లివిల్. ఇక బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రతి ఏడాది పెరిగిన విద్యుత్ వినియోగం అయితే కాంగ్రెస్ 17 నెలల పాలనలో విద్యుత్ వినియోగం భారీగా తగ్గిపోయింది. గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని పట్టణ ప్రాంతాల వరకు కూడా విద్యుత్ వినియోగం అయితే తగ్గిపోయింది. దానికి ప్రధానమైన కారణం అప్రకటిత విద్యుత్ కోతలు, బోర్లు, బావుల్లో నీళ్లు లేకపోవటం, మరొకటి చిన్న మధ్య తరహా పరిశ్రమలు కూడా మూతపడటంతో భారీగా విద్యుత్ వినియోగం అయితే తగ్గిపోయింది.